Good morning, all of you. I'm Adilakshmi, lecturer in Commerce, Medium Degree College, Amnavaram. Today, I would like to discuss first become first semester paper fundamentals of accounting. అయితే మన లాస్ట్ క్లాస్ లో అకౌంటింగ్ సూత్రాలు అంటే వాస్తవిక ఖాతా, నామమాత్రపు ఖాతా, అదే విధంగా వ్యక్తిగత ఖాతా అయినటువంటి ఖాతా సూత్రాలను, జంటబద్దు విధాన సూత్రాలను తెలుసుకోవడం జరిగింది. అయితే ఆ ఖాతా సూత్రాల తర్వాత మనం ఖాతాలను ఎలా వర్గీకరించాం, వాటి స్వభావం ఏంటనేది తెలుసుకున్నాం. అయితే ఈ రోజు క్లాస్ లో మనం చిట్టా కోసం తెలుసుకుందాం. చిట్టా అంటే మనం ఇప్పుడు అకౌంటింగ్ చక్రంలోని దీన్ని రెండవ దశ కింద చెప్పవచ్చు. చిట్టా అనేది అకౌంటింగ్ చక్రంలో మనకి ఇది రెండవ దశ కింద అవుతుంది. అయితే మన వ్యాపార వ్యవహారాన్ని మనం ఏం చేస్తామంటే చిట్టాలో కాలక్రమంలో అంటే తేదీల వారీగా డెబిట్ మరియు క్రెడిట్ల రూపంలో నమోదు చేయడం జరుగుతుంది. అంటే వీటిని ఎలా నమోదు చేస్తాం మనం? కాలక్రమంలో వీటిని నమోదు చేయడం జరుగుతుంది. కాలక్రమంలో డెబిట్ మరియు క్రెడిట్ల రూపంలో నమోదు చేయడం జరుగుతుంది. ఇలా నమోదు చేయడం వల్ల దీన్ని తొలిపొత్తు పుస్తకంగా కింద కూడా వర్ణిస్తాం. దీన్ని ఏమంటాం మనం? తొలిపొత్తు పుస్తకం అని కూడా అంటాం. అంటే ఏంటంటే పుస్తకాల్లో మొట్టమొదటిగా వీటిలో వ్యవహారాలని మనం రాయడం జరుగుతుంది. అంటే వ్యాపార వ్యవహారాలని పుస్తకాలలో నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం తొలిపొత్తు పుస్తకంగా కూడా చెప్పవచ్చు. కాబట్టి చిట్టా అనేది అకౌంటింగ్ చక్రంలోని మనం రెండవ దశ కింద చెప్పుకోవచ్చు. అదే విధంగా వ్యాపార వ్యవహారాలను కాలక్రమంలో డెబిట్ మరియు క్రెడిట్ల రూపంలో వర్గీకరించి నమోదు చేస్తే దాన్ని ఏమంటామంటే మనం చిట్టా కింద చెప్పవచ్చు. కాబట్టి ఆ చిట్టాని తొలిపొద్దు పుస్తకంగా కూడా వ్యవహరిస్తారు. అయితే వ్యవహారాల్లో చిట్టాలో రాసే ప్రక్రియనే మనం చిట్టాలో నమోదు అంటాం. వ్యవహారాలను చిట్టాలో రాసే ప్రక్రియనే మనం ఏమంటాం? చిట్టాలో నమోదు అనడం జరుగుతుంది. వ్యవహారాలను చిట్టాలో రాసే ప్రక్రియని ఏమంటాం మనం? చిట్టాలో నమోదు అంటాం. దాన్నే జనరలైజింగ్ అని అంటాం. జనరలైజింగ్. కాబట్టి వ్యవహారాలను చిట్టాలో నమోదు చేయడాన్ని ఏమంటాం? చిట్టాలో నమోదు అని అంటాం. కాబట్టి ఏ వ్యాపార వ్యవహారాన్ని అయినా సరే నమోదు చేయాలంటే దానికి ఒక స్వరూపం అనేది ఉండాలి. కాబట్టి ఈ చిట్టాలో వ్యవహారాలను నమోదు చేయటకు చిట్టాకు ఒక నమోదు కానీ స్వరూపం కానీ ఉండాలి. కాబట్టి ఆ చిట్టా నమోదు స్వరూపం ఇప్పుడు డ్రా చేసింది. చూడండి, ఇది చిట్టా స్వరూపం అవుతుంది. తేదీ, వివరములు, ఆవర్జ పుట సంఖ్య, దీన్ని ఎల్ఎఫ్ నెంబర్ లేదా లెడ్జర్ ఫోలియో నెంబర్ అంటాం. కాబట్టి ఆవర్జ పుట సంఖ్య, డెబిట్ మొత్తము, క్రెడిట్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. కాబట్టి ఈ 5 వరుసలు అంటే ఈ 5 కాలమ్స్ తో మనం చిట్టా స్వరూపాన్ని అంటే చిట్టాల వ్యవహారాన్ని డెబిట్ క్రెడిట్ల రూపంలో నమోదు చేయడం జరుగుతుంది. తేదీ, వివరాలు, ఆవర్జ పుట సంఖ్య, డెబిట్ మొత్తము, క్రెడిట్ మొత్తము. ఇప్పుడు ఒక్కొక్క దాని కోసం వరుసగా తెలుసుకుందాం. తేదీ వ్యవహారం ఫస్ట్ ఏముంది మనకి? తేదీ. ఈ తేదీ వరుసలో ఏం నమోదు చేస్తామంటే వ్యవహారం జరిగిన తేదీని తేదీ వరుసలో నమోదు చేయడం జరుగుతుంది. వ్యవహారం జరిగిన తేదీని అంటే మనకు వ్యవహారం ఏ రోజున జరిగితే ఆ రోజు జరిగిన తేదీని మనం ఏం చేయాలి? కాలక్రమంలో నమోదు చేసుకుంటామన్నాం కదా తేదీల వారీగా. కాబట్టి వ్యవహారాన్ని ఏం చేయాలి? తేదీల వారీగా తేదీ జరిగినప్పుడు తేదీ వరుసలో తేదీని నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలా నమోదు చేసేటప్పుడు ఏం చేయాలి? మొదట సంవత్సరాన్ని, తర్వాత నెలను, తర్వాత తేదీని అనేది నమోదు చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఏం చేస్తాము? మొదట సంవత్సరాన్ని, తర్వాత వ్యవహారం జరిగిన నెలను, దాని తర్వాత తేదీని రాయాలి. అంటే మొదటి సంవత్సరాన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2021, తర్వాత అది జరిగిన నెల అంటే అది జరిగిన నెల అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది జూలై అనుకుందాం. తర్వాతది తేదీ జూలై 1 అంటే మొదట వ్యవహారాన్ని నమోదు చేసేటప్పుడు దాని యొక్క సంవత్సరమును, తర్వాత వ్యవహారం జరిగిన నెలను, తర్వాత తేదీని నమోదు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వివరాల వరుస. వివరాల వరుసలోకి వచ్చేస్తామంటే ఇది రెండవ వరుస కింద చెప్పుకోవచ్చు. అంటే వ్యవహారంలో డెబిట్ చేసిన ఖాతాలన్నిటినీ కూడా మనం మొదటి పంక్తిలో చూపించడం జరుగుతుంది. డెబిట్ చేసిన వ్యవహారాలను ఏం చేయాలి? మొదటి పంక్తిలో అంటే ఇది మొదటి పంక్తి. నెక్స్ట్ క్రెడిట్ చేసిన వ్యవహారాలన్నిటినీ కూడా రెండవ వరుసలో కొంచెం ప్లేస్ ఉంది. రెండవ వరుసలో 2 అనే దానితో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇది డెబిట్ వరుస అని చూపించడం కోసం చివరన డిఆర్ ని చూపించడం జరుగుతుంది. అంటే ఆల్జబ్రా సంఖ్యకు అనుకుని డిఆర్ ని చూపించడం జరుగుతుంది. దాని తర్వాత రెండవ వరుస అయినటువంటి
క్రెడిట్ పంక్తి మనం స్టార్ట్ చేసుకునేప్పుడు కొంచెం ప్లేస్ వదులుకుని 2 అని స్టార్ట్ చేసి క్రెడిట్ వరుసని చూపించడం జరుగుతుంది. ఇది వివరాల వరుస. అంటే వివరాల వరుసలో ఏం జరుగుతాం, వ్యవహారంలో డెబిట్ చేసిన ఖాతాలను మొదటి పంక్తిలోని, అదే విధంగా క్రెడిట్ చేసిన ఖాతాలను రెండవ పంక్తిలోని చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఏం చేస్తాం, వీటన్ని అయిన తర్వాత వ్యవహారం అయిన తర్వాత బ్రాకెట్ లో వివరణ అనేది క్లుప్తంగా ఇవ్వడం జరుగుతుంది. బ్రాకెట్ లో దీని కింద వివరణ అనేది క్లుప్తంగా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మన నెరేషన్ అంటాం. అంటే క్లుప్త వివరణ అనేది ఇవ్వడం జరుగుతుంది. వ్యవహారానికి సంబంధించి క్లుప్త వివరణ. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరుకు అనేది కొనుగోలు చేసామనుకో, అది నగదుకు కొనుగోలు చేస్తే సరుకు నగదుకు కొన్నందున అని వివరణ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ వివరణ చూసిన వెంటనే మనకు ఆ చిట్టా అనేది అర్థం అవడం జరుగుతుంది. దేన్ని ఎందుకు డెబిట్ చేసాము, దేన్ని ఎందుకు క్రెడిట్ చేసాము అనేది. ఆ తర్వాత మనకి ఏముంది, ఆవర్జ పుట సంఖ్య. దీన్నే ఎల్ఎఫ్జర్ ఫోలియో నెంబర్ లేదా ఆవర్జ పుట సంఖ్య వరుస అని అనడం జరుగుతారమ్మా. అయితే దీన్ని ఎందుకంటే వ్యవహారాన్ని దాన్ని సంబంధిత ఖాతాకు నమోదు చేసిన తరువాత ఆవర్జాలో ఆ ఖాతా నిర్వహించే పేజీ సంఖ్యను ఈ వరుసలో రాస్తారు. అంటే ఇది వ్యవహారాన్ని ఏం చేస్తారు, ముందు ఆవర్జ ఖాతాలో నమోదు చేసిన తర్వాత, అంటే వ్యవహారాన్ని ఆవర్జ ఖాతాలో నమోదు చేసిన తర్వాత, అంటే దాని సంబంధిత ఖాతాలో నమోదు చేసిన తర్వాత అది ఆవర్జ ఖాతాలో ఏ పేజీలో ఉందో నమోదు చేయడం కోసం ఇందులో నమోదు చేస్తారు. అంటే వ్యవహారాన్ని ఏం చేస్తాం, మనం ఖాతాల రూపంలో వర్గీకరించడం జరుగుతుంది. అలా ఖాతాల రూపంలో వర్గీకరించిన తర్వాత ఆ వర్జ సంఖ్యలో నమోదు చేసిన తర్వాత, అంటే ఆ వర్జ ఖాతాలో నమోదు చేసిన తర్వాత అది ఏ పేజీలో ఉందో నమోదు చేయడానికి ఆ వర్జ సంఖ్యను ఉపయోగించడం జరుగుతుంది. అదే విధంగా డెబిట్ మొత్తము, క్రెడిట్ మొత్తము. అంటే వ్యవహారానికి సంబంధించిన డెబిట్ వరుసలో డెబిట్ మొత్తాన్ని నమోదు చేస్తాము. అంటే అదే విధంగా అంటే ఎంత మొత్తాన్ని డెబిట్ చేయాలని, అదే విధంగా క్రెడిట్ వరుసలో ఎంత మొత్తాన్ని క్రెడిట్ చేయాలనే దాన్ని మనం ఇందులో నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం చిట్టా స్వరూపం కింద చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ చిట్టా స్వరూపం లేదా చిట్టా వల్ల మనకి ప్రయోజనం ఏంటి, వ్యవహారాలను కాలక్రమంలో నమోదు చేసుకోవచ్చు. వ్యవహారాలను ఎలా నమోదు చేసుకోవచ్చు, కాలక్రమంలో నమోదు చేసుకోవచ్చు. అంటే ఏంటి, వ్యవహారాలు జరిగిన తేదీని బట్టి కాలక్రమంలో నమోదు చేసుకోవడం వల్ల ఏమవుతుంది, మనకి ఏదైనా సమాచారం కావాలి అనుకుంటే, మనకి ఏదైనా సమాచారం కావాలి అనుకున్నప్పుడు వెంటనే తేదీల వారీగా చూసుకోవడానికి, మనకి కాలక్రమంలో చూసుకోవడానికి ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా వ్యవహారాన్ని ఎప్పుడైతే ప్రతి వ్యవహారానికి వివరణ ఇవ్వడం జరుగుతుందో, అంటే ప్రతి వ్యవహారానికి వివరణ ఎప్పుడైతే ఇస్తామో మనం దానికి సంబంధించిన వివరాలను కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అంటే ఇన్వాయిస్ కావచ్చు, లేదా కొనుగోలు కావచ్చు, అమ్మకాలు కావచ్చు, ఏంటి ఎలా ఉన్నాయి అంశాల వివరాలన్నీ కూడా మనం వివరణ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే వివరణ ద్వారా ఏం తెలుస్తుంది, మనకి ప్రతి ఆ వ్యవహారానికి వివరణ ఇవ్వడం వల్ల కొనుగోలు, అమ్మకాలు, అదేవిధంగా వాటికి సంబంధించిన ఇన్వాయిస్లు ప్రతి అంశాన్ని కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకోవడానికి వీలు ఉంటుంది. అదేవిధంగా డెబిట్ క్రెడిట్ అంశాలని రెండింటిని నమోదు చేయడం జరుగుతుంది. మనం ఇందులో ఏం చేస్తాం, దీనివల్ల ప్రయోజనం డెబిట్ మరియు క్రెడిట్ రెండు అంశాలని నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి చిట్టా అంటే ఏంటి, చిట్టా అనేది అకౌంటింగ్ చక్రంలో రెండవ దశ కింద చెప్పుకొనడం జరుగుతుంది. వ్యవహారాలను కాలక్రమంలో అంటే తేదీల వారీగా డెబిట్ మరియు క్రెడిట్ల రూపంలో నమోదు చేస్తే దాన్ని మనం ఏం చెప్పుకోవడం జరుగుతుంది, చిట్టా కింద చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ చిట్టాని మనం ఏమంటాం, తొలి పొద్దు పుస్తకం కింద అంటాం. వ్యవహారాలు చిట్టాలో నమోదు చేసే పద్ధతిని ఏమంటాం, మనం చిట్టాలో నమోదు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది చిట్టా. ఇప్పుడు చిట్టాలో మనం రాసేటప్పుడు, ఏదైనా వ్యవహారాలు రాసేటప్పుడు మొదటి పంక్తిలో ఏం చేస్తామంటే, మొదటి పంక్తిలో ఇది డెబిట్ అని తెలియడం కోసం డిఆర్ అనే వర్డ్ని రాయడం జరుగుతుంది. అంటే ఇది డెబిట్ కి సంబంధించిన అంశం కాబట్టి డిఆర్ అని చూపించడం జరుగుతుంది. అయితే రెండవ పంక్తిలో మొదలెట్టేటప్పుడు, క్రెడిట్ వరుసలో మొదలెట్టేటప్పుడు కొంచెం స్పేస్ ఉంది, అంటే కొంచెం ప్లేస్ ఉంది, ఏం చేస్తామంటే స్పేస్ ఉంది. ఈ రెండవ వరుస అయినటువంటి క్రెడిట్ అంశాన్ని చూపించుకుంటాం. అయితే ఈ రెండవ పంక్తిలో క్రెడిట్ వరుస చూపించుకునేటప్పుడు టు అనే పదాన్ని చేర్చాలి. టు అనే పదాన్ని చేర్చడం వల్ల అది క్రెడిట్ వరుస అనేది మనకి తెలుస్తుంది. ఇవి చిట్టా పద్ధతుల వల్ల మనకి లాభాలమ్మ. నెక్స్ట్ ఏదైనా చిట్టాలోకి మనం వ్యవహారాలని రాయాలంటే ముందు ఏం చేయాలంటే, పంక్తి వివరణ అయిన వెంటనే చిట్టా పద్ధతులు కలవకుండా విడివిడిగా ఒక గీత అనేది వివరణ కింద వాడింది. అంటే ఏంటి, చిట్టాలో ఉన్న పద్ధతులన్నీ రాసి ఆ పద్ధతులన్నీ కలవకుండా విడివిడిగా ఉండాలంటే, ఏ తేదీకి ఆ తేదీకి విడివిడిగా ఉండాలి అంటే వివరణ అయిన వెంటనే చిట్టా వెంటనే వివరాల వరుసలో ఒక గీతను
గీయవలను. అంటే ఒక గీతను డివైడ్ చేసి ఒక డివైడింగ్ లైన్‌లో దాన్ని పెట్టి ఒక చిట్టాపొద్దుకి మరొక చిట్టాపొద్దుకి ఏం చేస్తాం గీతను వివరాల వరుసలో గీస్తాము. ఈ గీతను కేవలం వివరాల వరుసలో మాత్రమే గీయాలి. కాబట్టి ఖాతా పేరుకు ముందుగా మనం టు అనే పదాన్ని చేర్చి దాన్ని ఏం చేస్తాం మనం క్రెడిట్ వైపు చూపించడం జరుగుతుంది. అదేవిధంగా డెబిట్ అనే డిఆర్‌ని చూపించి ఏం చేస్తాం డెబిట్ వైపు చూపించడం వల్ల డెబిట్ అంశం అనేది నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది చిట్టాకు సంబంధించిన స్వరూపం. కాబట్టి కొన్ని అంశాలను అంటే కొన్ని అంశాలను తీసుకుని వీటికి చిట్టాపొద్దులు ఎలా వేయాలి అనే దాన్ని మనం చూద్దామమ్మా. అసలు వ్యవహారాలను చిట్టాలో ఎలా నమోదు చేస్తారో చూద్దాం. ఈ దిగువ వ్యవహారాలను ఈ దిగువ వ్యవహారాలకు చిట్టా పొద్దులు రాయండి. కవితకి అమ్మిన సరుకు కేవలం మనం ఈరోజు మూడు వ్యవహారాలను మాత్రమే తీసుకుందాం. ఫస్ట్ అంటే అది అర్థం అవడం కోసం ఫస్ట్ మూడు వ్యవహారాలను మనం తీసుకుందాం. అంటే చిట్టాలో ఎలా నమోదు చేయాలి ఏ విధంగా నమోదు చేయాలి తెలుసుకోవడం కోసం ఫస్ట్ ఈ మూడు వ్యవహారాలను తీసుకుని తర్వాత ఎలా చేయాలి అంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఇస్తే ఎలా చేసుకోవాలనే దానికోసం చూద్దాం. ఫస్ట్ బేసిక్గా నేర్చుకుందాం. ఫస్ట్ ఇవి ఏం చెప్పాడు మనకి ఈ దిగువ వ్యవహారాలకు చిట్టా పొద్దులు రాయండి అని అన్నాడు. అంటే ఈ దిగువ వ్యవహారాలను ఏం చేయమన్నాడు చిట్టా పొద్దుల రూపంలో చూపమన్నాడు. అంటే ఏంటి ప్రతి వ్యవహారాన్ని ఏం చేయాలి మనం తేదీల రూపంలో డెబిట్ మరియు క్రెడిట్ల రూపంలో వర్గీకరిస్తూ ఉండాలి. కాబట్టి ప్రతి వ్యవహారాన్ని డెబిట్ మరియు క్రెడిట్ల రూపంలో వర్గీకరిస్తూ డెబిట్ లో డెబిట్ మొత్తాన్ని క్రెడిట్ లో క్రెడిట్ మొత్తాన్ని చూపించడం జరుగుతుంది. అదే విధంగా తేదీ వరుసలో తేదీని చూపించడం జరుగుతుంది. కాబట్టి ముందు దీనికంటే ఒక స్వరూపం కావాలి అన్నాడు. కాబట్టి ఆ స్వరూపాన్ని ఇంతకు ముందు దాంట్లో చూసాం కాబట్టి ఫస్ట్ అది నమూనా అనేది డ్రా చేసుకుందాం. అంటే దీన్ని నమోదు చేసుకోవాలంటే స్వరూపం ఉండాలి కాబట్టి చిట్టా నమోదుని డ్రా చేద్దాం. చిట్టా పొద్దులు హెడ్డింగ్ పెట్టుకుంది చిట్టా పొద్దులు. ఇది ప్రాబ్లం సొల్యూషన్ చేద్దాం. చూడండి ఫస్ట్ చిట్టబొద్దులో మొదటి వరుసలో ఏముంటుంది మనకి తేదీ రెండవ వరుసలో ఏం నమోదు చేస్తాం వివరములు అంటే డెబిట్ కి సంబంధించినవి క్రెడిట్ కి సంబంధించినవి మూడో వరుసలో ఏం నమోదు చేస్తాం ఆవర్జ పుట సంఖ్య దాన్నే లెడ్జర్ ఫోలియో నెంబర్ అంటాం కాబట్టి ఎల్ఎఫ్ నెంబర్ లేదా ఆవర్జ పుట సంఖ్య అని రాసుకోవచ్చు. నాలుగో వరుసలో డెబిట్ మొత్తము అంటే డెబిట్ చేయవలసిన మొత్తము అదే విధంగా ఐదవ వరుసలో ఏం చేస్తాము మనం క్రెడిట్ మొత్తము అంటే క్రెడిట్ చేయవలసిన మొత్తంని నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఈ ఐదు వరుసల్ని మనం నమోదు చేసాము. ఓకే ఇప్పుడు చూడండి ఫస్ట్ మనకి ఏం చెప్పాడు 2020 డిసెంబర్ 1 రమేష్ వ్యాపార ప్రారంభానికి తెచ్చిన నగదు అని అన్నారు. ఇక్కడ 2020 డిసెంబర్ 1 ఇప్పుడు ఈ తేదీని మనం తేదీల రూపంలో నమోదు చేసుకోవాలి. మొదటిగా మన ఏంటి సంవత్సరాన్ని 2020 తర్వాత నెల తర్వాత తేదీ డిసెంబర్ 1 ఓకేనా నమోదు చేసుకున్నాం. ఇప్పుడు వివరాల్లో మనం ఏది డెబిట్ చేయాలి ఏది క్రెడిట్ చేయాలి అనేది నమోదు చేసుకుని డెబిట్ వరుసలో డెబిట్ మొత్తాన్ని వేస్తాం క్రెడిట్ వరుసలో
దాన్ని నమోదు చేసుకుంటాం. కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనకి వ్యవహారం ఏంటి, రమేష్ వ్యాపార ప్రారంభానికి తెచ్చిన నగదు అని. ప్రతి వ్యాపార వ్యవహారంలో రెండు అంశాలు ఉంటాయని చెప్పాను ప్రీవియస్ క్లాస్. కాబట్టి ఇక్కడ రమేష్ వ్యాపార ప్రారంభానికి నగదు తెచ్చాడు. అయితే మనం ఏ వ్యవహారాన్నైనా సరే పుస్తకాలలో నమోదు చేస్తున్నప్పుడు ముందు దాన్ని మొట్టమొదటిగా సంస్థ దృష్ట్యా ఆలోచించాలి. అంటే ఆ వ్యవహారాన్ని ఎలా ఆలోచించాలి, మనం సంస్థ దృష్ట్యా మాత్రమే ఆలోచించాలి తప్ప యజమాని దృష్ట్యా కాదు. ఈ భావనే మనకి ఏం చెప్తుంది, మనకి వ్యాపార అస్తిత్వ భావన చెప్తుంది. కాబట్టి వ్యాపార అస్తిత్వ భావన ప్రకారం మనం ఏం చేస్తాం, వ్యాపార వ్యవహారాలను పుస్తకాలలో నమోదు చేసేటప్పుడు సంస్థను దృష్టిలో ఉంచుకుని మాత్రమే నమోదు చేయాలి తప్ప యజమానిని కాదు అని చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఆ ప్రకారమే మనం ఏం చేయాలి, ప్రతి వ్యవహారాన్ని పుస్తకాల్లో నమోదు చేసేటప్పుడు ఏం చేయాలి, మొట్టమొదటిగా సంస్థను మాత్రమే దృష్టిలో ఉంచుకుని మనం వ్యవహారాన్ని నమోదు చేస్తాము. కాబట్టి ఇక్కడ రమేష్ వ్యాపార ప్రారంభానికి నగదు తెచ్చాడంట. అంటే సంస్థలోనికి మనం ఏం తీసుకు, ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి, నగదు తీసుకురావడం, అలా వ్యాపార ప్రారంభానికి తేవడాన్ని ఏమంటాం మనం, మూలధనం అంటాం. వ్యాపార ప్రారంభానికి తేవడాన్ని ఏమంటాం మనం, మూలధనం అని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే మనం వ్యాపార అస్తిత్వ భావన ప్రకారం సంస్థ దృష్ట్యా మాత్రమే చేస్తున్నాం. అలా వ్యాపారానికి తెచ్చిన నగదుని మనం మూలధనం అంటాం. అలా మూలధనం విషయంలో అతను మనకి ఏమవుతాడు, మనకి రుణదాత అవుతాడు అని చెప్పాను. మూలధనం విషయంలో ఏమవుతాడు, మనకి రుణదాత కింద అవుతాడు. అదే విధంగా తను మన సంస్థ నుంచి తీసుకుంటే ఏమవుతాడు, రుణగ్రస్తుని కింద పరిగణించడం జరుగుతుంది అని చెప్పాను. అయితే ఇక్కడ వ్యాపార ప్రారంభానికి నగదును తీసుకుని వస్తున్నాడు. నగదును తీసుకొస్తున్నాడు అంటే సంస్థలోనికి ఏంటి, మనకి నగదు అనేది వస్తుంది, నగదు వస్తుంది. ఓకే, నగదు మనకి ఏ ఖాతా, వాస్తవిక ఖాతా. వాస్తవిక ఖాతా కాబట్టి వచ్చే ఆస్తిని ఏం చేయాలి, మనం డెబిట్ చేయాలి. పోయే ఆస్తిని ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. అయితే ఇక్కడ నగదును తెస్తున్నారు కాబట్టి ఈ నగదును మనం ఏం చేయాలి, డెబిట్ చేయాలి. అంటే ఈ నగదును ఏం చేయాలి, మనం డెబిట్ చేస్తాము. అది మొదటి అంశమైంది. ఇంకా రెండవ అంశానికి వచ్చేటప్పటికి ఏంటి, రమేష్ వ్యాపార ప్రారంభానికి నగదును తీసుకుని వస్తున్నాడు. నగదును తీసుకుని వస్తే అటువంటి దాన్ని మనం ఏమంటాం, మూలధనము అని అంటాము. కాబట్టి ఇది రమేష్ మూలధనం కాబట్టి అది ఏంటి, మనకి రుణదాత అవుతాడు అతను. కాబట్టి అది మనకి ఏమవుతుంది, అప్పు అవుతుంది. కాబట్టి మూలధనం అప్పు కాబట్టి అప్పుల్ని ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. కాబట్టి ఇక్కడ రమేష్ అనే వ్యక్తిని ఏం చేయాలి, క్రెడిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సంస్థలకు వచ్చే నగదుని ఏం చేస్తాము, డెబిట్ చేస్తాము. వచ్చే నగదుని ఏం చేయాలి, డెబిట్ చేయాలి. ఇక్కడ నగదు వస్తుంది కాబట్టి నగదు అన్నది డెబిట్ కాబట్టి నగదు ఖాతా. ఇది డెబిట్ అని చూపించుకోవడం కోసం ఏం చెప్పాను, డిఆర్ రాయాలి. నగదు ఖాతా డేటా ఎంత నగదుని తీసుకొచ్చాడు, 1,00,000. డెబిట్ లో 1,00,000 మొత్తాన్ని చూపిస్తాము. నెక్స్ట్ 2 ఎవరు తీసుకుని వస్తున్నారు, రమేష్. 2 రమేష్ మూలధనం ఖాతా. రమేష్ ఖాతా రాయకూడదమ్మా. మూలధనము సొంత వాడకాల విషయంలో మాత్రం వ్యక్తి పేరుని జోడించవచ్చు లేదా జోడించకపోవచ్చు. కానీ మూలధనము సొంత వాడకాలైనా కానీ ఓన్లీ రమేష్ అని ఖాతా మాత్రం రాయకూడదు. ఓకేనా. కాబట్టి రమేష్ మూలధనం ఖాతా ఇదేంటి, మనకి ఇక్కడ క్రెడిట్ అంశం. ఎంత తీసుకుని వచ్చాడు, 1,00,000. కాబట్టి ఇదిగో క్రెడిట్ లో చూపించాం. కాబట్టి ప్రతి డెబిట్ కు సమానమైన క్రెడిట్ వరుస ఉండాలి. దాని వరుస దానమ్మ అంటే డెబిట్ కి సమానమైన క్రెడిట్ ఉంది. కాబట్టి ఇక్కడ మనం మొదటి పంక్తిలో డెబిట్ అని చూపించడం కోసం డిఆర్ అని చూపించాం. రెండవ పంక్తిలో ఇది క్రెడిట్ అని చూపించుకోవడం కోసం 2 అని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే అలా స్టార్ట్ చేసేటప్పుడు కొంత స్పేస్ అనేది మనం వదులుకున్నాం. కాబట్టి ఇక్కడ దీనికి ఏం చేయాలి, మనం క్లుప్త వివరణ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ ఏం ఇచ్చుకోవాలి, దీని కింద వ్యవహారం అయిన వెంటనే క్లుప్త వివరణ ఇవ్వాలి బ్రాకెట్ లో. కాబట్టి రమేష్ ఏం తీసుకుని వస్తున్నాడు, మూలధన రూపంలో నగదుని. కాబట్టి నగదు వ్యాపారాన్ని దేనికోసం, అది వ్యాపార ప్రారంభానికి. కాబట్టి వ్యాపార ప్రారంభానికి నగదు తెచ్చినందున ఇక్కడతో వ్యవహారం అయిపోయింది. కాబట్టి వివరణ అయిన వెంటనే వివరంలో వరుసలో ఒక గీత గీయవలెను. అంటే మరొక చిట్టా వివరం అంటే చిట్టాలు విడివిడిగా ఉండటకు కలవకుండా ఉండటకు కేవలం వివరాల వరుసలో మాత్రమే గీతలు అనేది గీయడం జరిగింది. ఇక్కడతో మనకి ఒక చిట్టా పొద్దు అనేది అయిపోయిందమ్మా. అంటే ఏంటి, ఇప్పుడు మనం చిట్టా పొద్దు ఇక దేనికి సంబంధించిన చిట్టా పొద్దు అని తెలుసుకోవాలంటే కింద వివరణ చదువుకుంటే వ్యాపార ప్రారంభానికి తెచ్చిన నగదు అనే వివరణ చదువుకుంటే మనకి చిట్టా పొద్దు అనేది ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. అందుకనే మనం క్లుప్త వివరణను నరేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నగదు ఖాతా డేటా టు రమేష్ మూలధనం ఖాతా దేనికి, వ్యాపార ప్రారంభానికి తెచ్చిన నగదుకి. నెక్స్ట్ చూడండి, సురేష్ నుంచి సరుకు కొనుగోలు ఏ తేదీన, డిసెంబర్ 2. కాబట్టి 2020 డిసెంబర్ 2 ఏం తీసుకొచ్చారు, సురేష్ నుంచి సరుకు కొనుగోలు. ఓకే, ఫస్ట్ ఇది మన
అనేది చూడాలి. ఇక్కడ చూడండి ఎలా కొన్నాం సరుకుని, ఇక్కడ సురేష్ నుంచి నగదుకు కొనుగోలు అని అనలేదు. అలా అని చెప్పి నగదు కొనుగోలు అని కూడా ప్రస్తావన లేదు. అలా అని చెప్పి నార్మల్గా కొనుగోలు అనే ప్రస్తావన కూడా లేదు. అక్కడ వ్యక్తి పేరు వచ్చి ఏమని చెప్పింది, సురేష్ నుంచి సరుకు కొనుగోలు అని చెప్పకపోవడం జరిగింది. అంటే అక్కడ ఏమైంది, మనకి అరువి వ్యవహారం అయినది. సరుకు కొన్నప్పుడు కొనుగోలు అని మాత్రమే రాస్తాము, అదే విధంగా సరుకు అమ్మితే అమ్మకాలని మాత్రమే రాస్తాము. ఇక్కడ మనం సరుకును కొంటున్నాం కాబట్టి అది ఏమవుతుంది, మనకి కొనుగోళ్ళు అవుతాయి. కొనుగోళ్ళు అవుతాయి కాబట్టి కొనుగోళ్ళు అనేది మొదటి అంశము. నెక్స్ట్ ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నాం, మనం సురేష్ దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నాం, అది ఎన్నో అంశము, రెండవ అంశము. కాబట్టి ఇక్కడ ఎన్ని అంశాలు వచ్చినాయి, మనకి రెండు అంశాలు వచ్చినాయి. మొట్టమొదటి అంశం ఏంటి, కొనుగోలు అనుకున్నాం. ఇప్పుడు కొనుగోలు కొంటే ఏమంటాం, కొనుగోలు అని అంటాం. కొనుగోళ్ళు అనేవి సంస్థ, అంటే దీన్ని కూడా ఎలా ఆలోచించాలి, సంస్థ దృష్ట్యా ఆలోచించాలి. కొనుగోళ్ళు అనేవి మనకి ఏమవుతాయి, ఖర్చులు అవుతాయి. ఖర్చులకు సంబంధించినటువంటి ఖాతా ఏంటి, మనకి నామమాత్రపు ఖాతా. కాబట్టి నామమాత్రపు ఖాతా రూల్ ఏంటి, మనకి ఖర్చుల్ని నష్టాల్ని డెబిట్ చేయాలి. ఖర్చుల్ని నష్టాల్ని ఏం చేయాలి, మనం డెబిట్ చేయాలి. కాబట్టి ఇక్కడ కొనుగోలు ఖాతాని ఏం చేయాలి, మనం డెబిట్ చేయాలి. కాబట్టి కొనుగోలు ఖాతా డేటా, కొనుగోలు ఖాతా డేటా ఎంత విలువ చేసే సరుకును కొనుగోలు చేసాం, 20,000. కాబట్టి డెబిట్ లో 20,000 చూపిస్తాం. నెక్స్ట్ ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేసాం, సురేష్ దగ్గర నుంచి కొనుగోలు చేసాం. సురేష్ అన్నది ఏ ఖాతా, మనకి వ్యక్తిగత ఖాతా. వ్యక్తిగత ఖాతా కాబట్టి సురేష్ దగ్గర నుంచి కొన్నాము కాబట్టి సురేష్ మనం పుచ్చుకుంటున్నాడా, ఇస్తున్నాడా, పుచ్చుకునే వ్యక్తిని డెబిట్ చేస్తాం, ఇచ్చే వ్యక్తిని క్రెడిట్ చేస్తాం వ్యక్తిగత ఖాతా రూల్ ప్రకారం. ఇక్కడ మనం సురేష్ దగ్గర నుంచి కొంటున్నామంటే సురేష్ ఇస్తున్నాడు, ఇచ్చే వ్యక్తి ఖాతాని ఏం చేయాలి, మనం క్రెడిట్ చేయాలి. అంటే ఇక్కడ ఇచ్చే వ్యక్తి ఎవరు, మనకి ఇక్కడ సురేష్. కాబట్టి టు సురేష్ ఖాతా ఎంత అమౌంట్, అది 20,000. క్రెడిట్ లో ఎంత చూపిస్తాం, మనం 20,000 రూపాయలు చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం వివరణ ఇచ్చుకోవాలి. సరుకుని ఎలా కొనుగోలు చేసాం, అరువుకి. కాబట్టి అరువుపై సరుకు కొన్నందున ఇక్కడతో మనకి ఈ వ్యవహారం కూడా అయిపోయింది. ఇది ఒక గీత గీయడం జరిగింది. నెక్స్ట్ వచ్చినప్పటికి లాస్ట్ ఏముంది, మనకి ఇక్కడ కవితకి డిసెంబర్ 3 ఏం చెప్పారు, మనకి కవితకి అమ్మిన సరుకు అని అనడం జరిగింది. ఎవరికి అమ్మిన సరుకు, కవితకి సరుకు అమ్మమంట. అంటే ఎలా అమ్మాము, నగదు మీద అమ్మలేదు. ఇక్కడ కూడా ఎలా అమ్మాము, మనం అరువుకు మాత్రమే అమ్మడం జరిగింది. అరువుకు అమ్మాము. అన్ని సరుకు అమ్మితే ఏమంటాం, మనం అమ్మకాలనే అమ్ముతాం. అయితే ఎవరికి అమ్మడం జరుగుతుంది, మనం ఇక్కడ కవితకు అమ్మడం జరుగుతుంది. కాబట్టి కవితకు అమ్ముతున్నాం. కాబట్టి ఇక్కడ రెండు వ్యవహారాలు ఏంటి, కవిత అమ్మకాలు, కవిత మరియు అమ్మకాలు. ఇప్పుడు కవిత అన్నది ఏ ఖాతా, మనకి వ్యక్తిగత ఖాతా. వ్యక్తిగత ఖాతా ప్రకారం మనం అమ్ముతున్నాము అంటే కవిత ఏం చేస్తుంది, అక్కడ పుచ్చుకుంటుంది. పుచ్చుకునే వ్యక్తిని ఏం చేయాలి, మనం డెబిట్ చేయాలి. ఏ తేదీ నాటిది, డిసెంబర్ 3, 2020. ఎవరు పుచ్చుకుంటారు, కవిత పుచ్చుకుంటుంది. పుచ్చుకునే వ్యక్తి ఖాతాను ఏం చేయాలి, డెబిట్ చేయాలి. పుచ్చుకునే వ్యక్తి ఖాతాను ఏం చేయాలి, డెబిట్ చేయాలి. కాబట్టి కవిత ఖాతా డేటా. ఏమమ్ముతున్నాం, మనం సరుకు అమ్ముతున్నాం. సరుకు అమ్మితే ఏమంటాం, అమ్మకాలని మాత్రమే అంటాం. కాబట్టి అమ్మకాలు అనేవి ఏమవుతాయి, మనకి ఆదాయాలు అవుతాయి. ఆదాయాలకు సంబంధించినటువంటి ఖాతా ఏంటి, మనకి నామమాత్రపు ఖాతా. ఆదాయాలు లాభాలను ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. అంటే ఈ అమ్మకాల ఖాతాను ఏం చేయాలి, మనం క్రెడిట్ చేయాలి. కాబట్టి టు అమ్మకాల ఖాతా. కవితకి ఎంత విలువ చేసి సరుకు అమ్ముతున్నాం, డెబిట్ లో 30,000. అదే విధంగా సరుకు కూడా ఎంత విలువ చేసి సరుకు వెళ్ళిపోతుంది, 30,000. దీన్ని మనం డెబిట్ మరియు క్రెడిట్ లో చూపించడం జరిగింది. నెక్స్ట్ వివరణ, సరుకు అరువుపై అమ్మినందున. ఇక్కడతో మనకు అయిపోయింది కాబట్టి క్లోజ్ చేసేస్తాం. ఇది మనకు సంబంధించిన చిట్టాపద్దు. అర్థమైంది కదా, చిట్టాపద్దులో ఏంటి నార్మల్గా బేసిక్గా చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో మీకు ఇంకొంచెం క్లుప్తంగా వివరణగా ఇవ్వడం జరుగుతుంది. ఇవి చిట్టాపద్దులకు సంబంధించిన వ్యవహారాలు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా డీటెయిల్గా మనం సంబంధించిన వ్యవహారాలను ఎలా చట్టాలో నమోదు చేయాలో తెలుసుకుందాం అమ్మా. థ్యాంక్ యూ.